ఎముకలు ఎందుకు గుల్లబారుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులని సక్రమంగా జరగాలంటే తగినంత కాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి. ఆహారం ద్వారా శరీరంలోకి తీసుకునే కాల్షియంను ఎముకలు పీల్చుకుంటాయి. ఒకవేళ రక్తంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉంటే ఎముకల మధ్య నుంచి కాల్షియం రక్తంలోకి విడుదలవుతుంది. ఎముకలకే కాల్షియం సరిపోకపోతే రక్తం నుంచి శోషించుకుంటాయి. ఇలా ఎముకలు రక్తం రెండిట్లో కాల్షియం స్థాయిలు సక్రమంగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే ఈ సమతుల్యం అదుపు తప్పుతుందో అప్పుడే ఎముకలు గుల్లబారటం, బలహీనపడటం మొదలవుతుంది. అలాగే సహజ సిద్ధంగానే 30 ఏళ్ల వరకు పెరుగుతూ వచ్చినటువంటి ఎముకల సాంద్రత అప్పటి నుంచి తగ్గటం మొదలవుతుంది. దాంతో ఆస్టియోపోరోసిస్, ఎముకలు తేలికగా విరిగిపోవటం మొదలైన సమస్యలు మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే 30 ఏళ్ల లోపు వరకు సాధ్యమైనంత ఎక్కువ కాల్షియంని తీసుకోవడంతో పాటు ఆ తర్వాత దాని పరిమాణాన్ని జీవన శైలి, వయసుల ఆధారంగా పెంచుతూ ఎముకల్ని బలంగా ఉంచుకోవాలి. ఆహారంలో కాల్షియం తగినంత లేని ఆహారం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. చిన్న వయసులోనే బోన్ లాస్ జరిగి ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి. అస్తవ్యస్త ఆహార వేళలు, సమయానికి తినకపోవడం, తగినంత తినకపోవడం వల్ల కూడా కాల్షియంను తగినంతగా శరీరం శోషించుకోలేదు. పాలకు బదులు టీ, కాఫీలు. పాలు తాగే అలవాటు కొందరిలో కొరబడుతోంది. టీ, కాఫీలు తాగుతున్నాం కాబట్టి పాలు తాగినట్టే అనుకుంటే పొరపాటు. కానీ టీ, కాఫీల్లో ఉండేటువంటి పైటేట్స్ కాల్షియంను శరీరం శోషించుకోనివ్వకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పాలను నేరుగా తాగాలి. వ్యాయామం అవసరం. వ్యాయామం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. బాల్యంలో, యుక్త వయసులో వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. మద్యపానం, ధూమపానం. ఈ వ్యసనాల వల్ల ఎముకల్లోని కాల్షియం అవసరానికి మించి రక్తంలోకి విడుదలవుతూ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఫలితంగా ఎముకలు గుల్లబారుతాయి. వయసు రీత్యా. వయసు పైబడే కొద్దీ ఎముకలు పల్చనై బలహీనపడతాయి. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల్లో ఆస్టియోపోరోసిస్ ఉంటే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. ఇవ్వండి ఎముకలు ఎందుకు గుల్లబారుతాయి అనేటువంటి రీజన్స్.